హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు మండే అండి. నేను గడపకు వచ్చేసి పెరుగు వేసినానండి. పెరుగు వేసి పసుపు మిక్స్ చేసి వేస్తానండి. చాలా బాగుంటుందండి. ఎల్లో కలర్గా మనం కడిగినా కూడా చూడండి, నా ముందు కడిగినా అట్లే ఎల్లో కలర్గా ఉందండి. నేను వీక్లీ 3 times 4 times అట్లా వేస్తానండి. మండే, ట్యూస్డే, ఫ్రైడే, థర్స్డే అట్లా వేస్తానండి. 5 days అట్లా వేస్తాను. చాలా బాగుంటుందండి. నీట్గా ఉంటుంది, కలకలగా ఉంటుందండి. గడప మన వచ్చేసి బాగా గడపకు మనకు ఎక్కువ పసుపు పూసుకోవాలండి. మనము మంచిదండి. ఇప్పుడు అట్లే బొట్లు పెట్టుకుంటున్నాను పూజ చేద్దామనేసి. ఇంకోటి చెప్పాలండి, నేను 2 years నుంచి ఇంట్లోనే ఉన్నానండి. ఫస్ట్ మాది ఓన్ షాప్ ఉన్నింది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నాకు జాబ్ దొరికిందండి. నేను మళ్ళీ మండే నుంచి జాబ్కి వెళ్తాను. సండేని ఓపెనింగ్ వెళ్తానండి జాబు, షోరూంలో వర్క్. నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు. అందుకే మీతో షేర్ చేసుకోవాలనేసి అట్లే బొట్లు పెట్టుకుంటా మాట్లాడుతూ ఉంటానండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలండి. నేను ఎప్పుడు అట్లనే కోరుకుంటాను. మా అబ్బాయి సపరేట్ ఉంటాడు కదండి. ఇంకా ఆయన మార్నింగ్ వెళ్తే నైట్ వస్తాడండి. ఇంకా నైట్ వరకు నాకు టైం పాస్ అవ్వదు. అందుకోసం వెళ్ళాలని ఫిక్స్ అయినానండి. ఇంకా వెళ్తానన్నమాట సండే నుంచి. ఇంకా అందుకే పండగ కదండి, ఇంకా నాకు టైం ఉండదు. అందుకే క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని ఈరోజు చేస్తున్నాను. కొంచెం స్టార్ట్ చేశాను. మీరు కూడా స్టార్ట్ చేసినారా అండి? నిదానంగా చేసుకోవచ్చు. ఇల్లంతా చేయాలంటే ఇంకా ఎక్కువ టైం పడుతుందండి. అందుకే కొద్దిగా చేసుకుందామనేసి 1 week టైం ఉంది నాకు. ఫస్ట్ రూమ్లో చేద్దామనేసి ఇంకా రూమ్లో అంతా చేసుకుంటున్నాను. ఈరోజే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. శారీస్ అన్నీ తీసి ఫోల్డ్ చేసినాను. ఒక్క పక్క మాత్రమే అండి, ఇంకా దండిగా ఉన్నాయి శారీస్. చాలా శారీస్ ఉన్నాయండి. కొంచెం పాత అయినట్టన్నీ ఎవరికైనా ఇచ్చేయాలి. చెప్పాను అనమాట, తీసి పెడతాను. చూడండి, మా చెల్లెల కూతురు ఇక్కడ వచ్చి నా దగ్గర పనుకునిందండి. ఇంకా నేను పనికి వెళ్తే ఎట్లుంటుందో ఏమో. మార్నింగ్ 11 పోతే ఇంకా నైట్ నేను 9 అవుతుంది వచ్చే లోపల. చూడండి, నిద్రపోతుంది. అమ్మ దగ్గర పనుకోదంట, ఇక్కడే వచ్చి పనుకుంటాను. పాలు తాగేసి పాలు పుట్టి చూడండి ఇక్కడ పెట్టేసి అనుకునింది. చూడండి, అన్నీ తీసి పెట్టాను అనమాట. బాక్సులు, బట్టలు అన్నీ. చూడిదార్స్ చూడండి, అంత అందరంగా ఉన్నాయి. ముందు మా షాపు అంటే కొన్ని మా ముందు ఉన్నాయి కదండి షాప్లోటివి, అన్నీ ఇక్కడ పెట్టినామండి. ఎక్స్ట్రా ఐటమ్స్ అంతా ఒక పక్కన అంతా ఫుల్ శారీస్ అంతా జోడిపిచ్చేసినానండి. డోర్ అయితే జరగడం లేదండి. చూడండి, అన్ని షాప్లో నేను సేల్ చేస్తున్న ఐటము. 4 piece నైటీ, నార్మల్ నైటీస్ ముందు అన్నీ పెట్టినానండి మా షాప్లో. ఇవంతా పెట్టిపోసండి. అన్నీ తీస్తున్నానండి లోపల నుంచి అంతా. ఇవంతా నీట్గా జోడిపించాలండి. ఫుల్ డోర్ అస్సలు పట్టడమే లేదండి ఇక్కడ. అందుకే అన్నీ తీసి పైన వేస్తున్నాను. ఒక పక్క నుంచి అన్నీ జోడిపించుకొని వస్తున్నానండి. చూడండి, క్లియర్గా జోడిపించినాను. హ్యాంగర్కి అన్నీ వేసినాను. 1 dozen హ్యాంగర్ తెచ్చి హ్యాంగర్కి వేసేసినాను. అన్నీ జోడిపించేసినానండి ఫుల్. చూడండి, ఇంకా స్థలం ఉంది. కిందంతా జోడిపించినాను. అక్కడ ఉండేటన్ని ఇక్కడ ఖాళీ చేసినానండి. ఇక్కడ అంతా తుడిచిపెట్టినాను కిందంతా. చూడండి, ఇప్పుడు అంతా పెట్టినాక తర్వాత చూపిస్తాను మీకు. ఈరోజుకి ఇంతవరకు చేసి స్టాప్ చేస్తానండి. ఒకే రోజు ఫుల్ స్ట్రెయిన్ అయిపోతుంది నాకు. ఇంక 1 weekలో కొంచెం కంప్లీట్ చేసేసుకుంటానండి. మళ్ళీ కావాలంటే బయటంతా చేసుకోవచ్చు, హాల్లో అక్కడంతా. ఇంకా వీక్లీ వన్స్ లీవ్ ఉంటుందండి నాకు, అంతే. వాళ్ళు చేసే కుదరదు అనమాట. చూడండి, అన్నీ బెడ్ మీద వేసేసుకున్నాను ఇట్లా ఫుల్. ఇవంతా నీట్గా ప్యాక్ చేసి అన్నీ జోడిపించేస్తాను, తర్వాత చూపిస్తాను. ఓకే అండి, అందరూ బాయ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు ఎప్పటి నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేస్తారో చెప్పండి, కామెంట్ చేయండి. వరలక్ష్మి పండగకు కొద్దిగా చేసుకుంటున్నానండి. ఓకే అండి, బాయ్ అండి. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సువర్ణ లాక్స్ అండి అది.